కేసీఆరే లగచర్ల కేసులో 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. తన వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్ల రూపాయలు విడుదల చేశారని వెల్లడించారు. హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలకు అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కేసీఆర్ 10 కోట్లు ఇచ్చిండు ప్రభుత్వం తరపున. భూసేకరణ అడ్డుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారంటూ కేసులో పట్నం నరేందర్ రెడ్డి సమావేశంలో రెచ్చగొట్టారు. విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను, నిందితులను హత్య చేయడానికి కుట్ర పన్నారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు, సంభాషణలు జరగకముందుకే నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలనేటువంటి ముందస్తు ప్రణాళికలో ఉంది. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు. అతను ఒక యూట్యూబరు, హైదరాబాద్లోనే ఉంటున్నాడు. నరేందర్ రెడ్డి పంపడం వల్లనే సురేష్ అక్కడికి వెళ్ళారు. భూసేకరణలో సురేష్కు భూమి లేదు, హత్య కుట్రకోణ ఉంది అనేటువంటి మాట చెప్పి 10 కోట్ల రూపాయలు లఘుచర్లలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, అధికారులను హత్య చేయడానికి, ఒకవేళ ఏదైనా జరిగినా సరే కేటీఆర్ కేసీఆర్ చూసుకుంటారనేటువంటి భరోసా ద్వారానే అక్కడ అధికారుల మీద దాడి చేయడానికి కుట్ర జరిగింది. అందులో సురేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ సురేష్ను రెచ్చగొట్టింది పట్నం నరేందర్ రెడ్డి. ఆ పట్నం నరేందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టింది కేసీఆర్ కేటీఆర్లు అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. మరి న్యాయస్థానం దాన్ని నమ్ముతుందా నమ్మదా పక్కన పెడితే, కేసీఆరే వాళ్ళ తెలంగాణలో హత్య రాజకీయాలకు సంబంధించి, లగచర్లకు సంబంధించి 10 కోట్ల రూపాయలు ఇచ్చి, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో వట్టి కూర్చుంటలేడు, అన్నీ చూస్తున్నాడు, బయట ప్రపంచాన్ని కూడా చూస్తున్నాడు. చూసి ఎట్లయితే రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి, రేవంత్ రెడ్డి సర్కారును పడదోయాలి, రేవంత్ రెడ్డి సర్కారు పైన ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి, పోరాటం చేయాలనేటువంటి దాంతో కేసీఆర్ ఏకంగా 10 కోట్ల రూపాయలు అక్కడ లగచర్లలో ఖర్చు పెట్టించి, మేము చూసుకుంటాం పోండి, మీరు దాడి చేయండి, అవసరమైతే మేము ఎంత దూరమైనా పోతామనేటువంటి మాట చెప్పినట్టుగా ఇవాళ ప్రభుత్వము కోర్టుకు చెప్పింది. 10 కోట్ల రూపాయలు దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చాడు. 84 ఫోన్ కాల్స్ మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలని, ఇంటి భోజనం కావాలని, తర్వాత ప్రత్యేక ఇవన్నీ తర్వాత పెట్టిరు. కానీ 15 మంది పోలీసులు కేసు ఇక్కడ కోర్టు కూడా చెప్పింది. అసలు మీరు ఎందుకు అక్కడ సలీంకి ఇచ్చిరు, వాళ్ళ భార్యకి ఎందుకు చెప్పలేదు, వాళ్ళు కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ పోతుంటే ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆయన ఉగ్రవాద, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కుసబెట్టి వాళ్ళ భార్యకి చెప్పి మీరు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించవచ్చు కదా, ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంత పెద్ద ఇది కూడా కేసు కూడా కాదు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఈ లగచర్ల కేసులో ఎవరిని ఎవరు కాపాడుకోవాలనో, ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఎవరిని ఏం చేయాలనేటువంటి అంశంలో అర్థం కానటువంటిది. ఇవాళ సేమ్ ఇదొక అంశం లగచర్లలో. మళ్ళా మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలకు అవకాశమే లేదు. ధర్నా చౌక్ ఎత్తేసిరు. ఏటైనా ధర్నా చేయాలంటే ప్రతిసారి పోలీసుల నుంచి వేధింపులు. ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవచ్చు, ఇంతో అంతో టైం ఇచ్చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చేసి మీరు ధర్నా చేసుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ధర్నా చౌక్ని ఎత్తేసి, ధర్నా చౌక్ లేకపోతే మళ్ళీ కోర్టుకు పోయి ధర్నాలు చేసేటువంటి అవకాశం ఇవ్వాలని ధర్నా చేపిస్తే మళ్ళా అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఇవాళ వీలు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదని వాళ్ళు చేస్తుంటే, వాళ్ళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఎత్తుగడలేస్తుంది. ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే మళ్ళా కోర్టుకు పోతే మళ్ళీ పోలీసుల షరతులు, ఇవి ఎట్లాగూ జరిగేటువంటివే. ధర్నాలు జరగడంలో తప్పు లేదు. ధర్నాలకు మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి ధర్నాలు చేసుకోవచ్చు. పోలీసులు కూడా ధర్నా ఎందుకు ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండాలి? ఎస్, ధర్నా చేసుకోండి, పలానా సమయం వరకు ఇవ్వండి, పలానా సమయం వరకు లేకపోతే కేసులు పెట్టవచ్చు, ఏమున్న దానిలా. పోలీసులు కూడా ప్రతిసారి ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండే విధంగా సాధారణంగా అక్కడ ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది. ధర్నాలు వాళ్ళ కొత్తగా చేస్తురా? టీఆర్ఎస్ వాళ్ళే మొదలుపెట్టిరా? ఇప్పుడే కొత్తగా చేస్తురా? కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేయలేదా? చేసేటప్పుడు పోలీసుల అవకాశాలు తీసుకొని చేయొచ్చు. కానీ దాన్ని మళ్ళా కోర్టు దాకా పోయి మళ్ళా పోలీసులు దెబ్బలు తిని ఎందుకు ఈ బాధంతా? పోలీసులకు వచ్చినటువంటి కష్టమే ఉన్నది, పోలీసులకు వచ్చినటువంటి నష్టమే ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవ్వరు కూడా కనీసం ఒక్కరైనా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? అధికారంలో ఉన్నవంటే పోలీసులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏదంటే అది చేయడమేనా?
ధర్నాలు చేయొద్దు, ఎక్కడ రాస్తారోకోలు చేయొద్దు అంటే ఎక్కడికి వెళ్ళవుతుంది? తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ధర్నాలు రాస్తారోకోల వల్లనే కదా తెలంగాణ వచ్చినటువంటిది. దానికి సంబంధించింది ఆ విషయంలో కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. నిజానికి పోయిన ప్రభుత్వం కంటే మేము బాగా చేసినామని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.